జై శ్రీరామ్. నా పేరు పుత్తూరు రాము. మాది వినుకొండ, పల్నాడు జిల్లా, ఏపీ. భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి. ఎందుకంటే ఎన్నో మతాలకి, ఎన్నో కులాలకి, ప్రాంతీయాలకి, భాషలకి ప్రతీకైనటువంటి మన భారతదేశంలో పుట్టినందుకు మనందరం కూడా గర్వపడాలి. ప్రపంచ దేశాల్లో కూడా లేనటువంటి మతాలు మన దేశంలో ఉన్నాయి. దీప్ చంద్రదాస్ అనే బంగ్లాదేశ్లో నివసించే హిందువుని అతి కిరాతకంగా, ఇతను ఫ్యాక్టరీలో ఒక వర్కరు, ఇతన్ని అర్ధరాత్రి పూట అతి కిరాతకంగా కాళ్ళతో తన్ని ఒక మతోన్మాద మోక మరి ఇంత దారుణానికి ఒడిగట్టారు. కాళ్ళతో తన్ని చంపి అతన్ని ఈడ్చుకెళ్ళి ఒక చెట్టు తీసుకెళ్ళి మరి చంపిన తర్వాత అతను ఉరేసి దహనం చేశారు. అతి కిరాతకంగా ఏ విషయం జరిగినా మరి బంగ్లాదేశ్లో మన మీదే విరుచుకుపడుతున్నారు, హిందువుల మీదే విరుచుకుపడుతున్నారు. ఎటువంటి సంక్షోభం వచ్చినా వాళ్ళు మనల్ని చులకనగా చూస్తూ హిందువుల్ని పైశాచిక దాడులు చేస్తున్నారు. ఇది మనందరం కూడా ఖండించాలి. భారతదేశ రాయబార కార్యాలయాన్ని మరి తగలబెట్టారంటే వాళ్ళు మరి ఎంత పైశాచికంగా ప్రవర్తిస్తున్నారో ప్రపంచ దేశాలు గుర్తించాలి. వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి. ఇంతకుముందు పాకిస్తాన్లో సింధూర్ ఆపరేషన్ ఎలా జరిగిందో అలాంటి మోడీ గారి ట్రీట్మెంట్ అనేది జరగాలి. జరిగితేనే వాళ్ళు ఒక దారికి వస్తారు. ఇప్పటికీ మన భారతదేశం వాళ్ళ మీద మరి అన్ని రకాల చక్రబంధంలో ముట్టడించి మరి అష్టదిగ్బంధం చేశారు. దీన్ని పర్యవసానం కూడా మరి ఇంకా వాళ్ళకి తెలియాలంటే మనం ఇంతకుముందు భారతదేశం కాదు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే సిద్ధాంతం కాదు మంది. ఇప్పుడు ఒకటికి 10 దెబ్బలు కొట్టాలి. మనం డిఫెన్స్ అనేది ఆడకూడదు, ఎఫెన్స్లోనే ఉండాలి. ఇప్పుడు ఆడుతున్నాము. మన భారత వెలిగిపోతుంది. భారతదేశ చరిత్ర, భారతదేశ మరి ఔన్నత్యాన్ని మన మోడీ గారు మరి కాపాడుకుంటూ వస్తున్నారు. మన సహనాన్ని చేతగాని తనంగా, మన ఓర్పుని ఓటమిగా చూస్తున్నారు ఇంతవరకు కూడా. ఇది ఇక చల్లదు. మనం ఎప్పుడైతే సింధూర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశామో అప్పుడే మన ప్రపంచ దేశంలో కూడా మన భారతదేశం అనేది ఎంత ముందుకెళ్తుందో, ఎంత మరి ధైర్యంగా ఉందో. గడప లోపలే మన కులం, గడప దాటితే హిందూలం అనే ఐక్యత నినాదంతో మనందరం కూడా ముందుకెళ్ళాలి. ఐకమత్యంగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. మన కులాలు అన్నీ కూడా సంఘటితమై ఈ హిందువులం అనేది ఐక్యత చాటుకొని మనందరం కూడా ఐకమత్యంగా మరి ఈ సంఘటనని ఖండించి మనం అంటే ఏంటో ప్రపంచ దేశాలకి తెలియపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. బంగ్లాదేశ్ మీద జరిగిన దాడిని ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని మనందరం కూడా ఖండించాలి. నేను హిందూగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. మేరా భారత్ మహాన్. జై భారత్, జై హింద్.